శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతరోత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు విశాఖపట్నం ఏప్రిల్ 12న ఈ నెల 15వ తేదీన పెదవాల్తేరులోని శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం అనువు పండుగను వేడుకగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె గాయత్రి శనివారం దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఉత్సవానికి 1,00,000 నుండి 1,50,000 మంది భక్తులు హాజరు కానున్నారని, ఈ నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మన ఈవో గారు ప్రభుత్వ ఆధీనం మరియు ఉత్సవ కమిటీ పెదవాల్త గ్రామ పెద్దలు పెద్దదాలపాడు గ్రామ పెద్దల ఆధ్వర్యంలోనే అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు, అనకాపల్లి నూకాలమ్మ తల్లి, విజయనగరం పడితలమ్మ తల్లి పండగ ఎంత ఫేమస్, విశాఖపట్నం పోలమాంబ తల్లి పండగ అంత ఫేమస్. ప్రధానంగా 4వ తేదీన స్టార్ట్ అయినటువంటి పండగ 22వ తేదీ వరకు కూడా జరుగుతూ ఉన్నది. 22వ తారీఖున మరి మహా అన్నదాన కార్యక్రమం, 26వ తారీఖున 26 వరకు మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా 3 రోజులు. 14వ తారీఖు తొలెల్లు మహోత్సవం. తొలెల్లు మహోత్సవం అంటే పెదవాల్తేరు పురవీధుల్లోని తెల్లవారులు కూడా వివిధ వేషాలతోని వారి కార్యక్రమం పెదవాల్తేరు ప్రాంతంలో అమ్మ చదువుకోట అంటే మధ్యవారి గ్రామం, మధ్యవారి తల్లి 80 పండినటువంటి తల్లి ఆ యొక్క చదువుకోట బజార్లోని తొలెల్లు కార్యక్రమం తెల్లవారులు కూడా రథాలు గుర్రాలతో జరుగుతూ ఉంటుంది వివిధ వేషాలతోని. మరి 15వ తారీఖున మంగళవారం అనుపు మహోత్సవం. అనుపు మహోత్సవం రోజున అత్యంత వైభవంగా సాయంత్రం ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా 14 గ్రామాల ప్రజలు కూడా పోలమాంబ తల్లి గుడికి వచ్చి వివిధ మొక్కులు తీర్చుకొని కరెక్ట్గా సాయంత్రం 5 గంటలకి అమ్మవారి గాంధీ సెంటర్ దగ్గర నేల వేషాలు, పులి వేషాలు, బల్ల వేషాలు, దర్శన గుళ్ళు, కోలాటకాలు, చెక్క భజనలు, అమ్మవారి డ్యాన్సులు, వివిధ రూపాలతో అమ్మవారు ఊరేగింపు పెదవాల్తేరు గాంధీ సెంటర్ నుంచి పెదవాల్తేరు బజారు అక్కడ స్టేజ్, ప్రధాన స్టేజ్ మా గ్రామ పెద్దలు ఉంటారు. అక్కడ పర్యవేక్షణలోని పురవేదులన్నీ తిరిగి ఈ అమ్మవారి ప్రాంతానికి 10 గంటలకు కూడా 9:30, 10 గంటలకు చేరుకోవడం జరుగుతూ ఉంది. అది అత్యంత బాణసంచ కార్యక్రమంతో కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా 15వ తారీఖున 14వ తారీఖున స్టేజ్లు మన పెదవాల్తేరు ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో వేయడం జరుగుతున్నది. అక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మంచి ఆర్కెస్ట్రాలు, వివిధ రకాలైనటువంటి వేషాలు కూడా వేయడం జరుగుతున్నది. మరి ఇష్టదేవత అయినటువంటి అమ్మవారి పండుగ చాలా గ్రాండ్గా మరి ఈవో గారి పర్యవేక్షణలోనే అన్ని ఏర్పాట్లు కూడా ఈ ప్రాంతంలోనే ఏదైతే ఎండాకాలం ఉపశమనం కలిగినందుకు మరి మంచినీళ్ళు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, మరి ప్రసాద కార్యక్రమాలు కానీ, మరలా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి మరి మజ్జిగ వాటితో పాటు బాలించడానికి వారికి పాలు మిల్క్తో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈవో గారు చక్కని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి బండా గ్రామాన్ని నిలబెట్టుకునే పండుగ మరి గతంలో 2 సంవత్సరాలు కరోనా ఉండడం కారణంగా పండగ కొంచెం సన్నగిరడం జరిగింది. ఇప్పుడు మాత్రం అత్యంత వైభవంగా మా తూర్పునేరు శాసనసభ్యులు గౌరవనీయ రామకృష్ణ బాబు గారు, అలాగే మా పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఇతర వివిధ పార్టీకి సంబంధించిన పెద్దవారు అందరూ కూడా సోమవారం మంగళవారం దర్శన కార్యక్రమం ఇక్కడ రావడం, మా పెద్దవాళ్ళ పెద్దలు, అలాగే పెద్దదాటపల్లి పెద్దలు, మా ఈవో గారు, దేవాదాయ ధర్మశాఖ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో, ఇతర శానిటేషన్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసులు కానీ, విద్యుత్ ఇవి కానీ అన్నీ కూడా ఆల్రెడీ ఏర్పాట్లన్నీ మన ఎంఆర్ఓ గారి ద్వారా చేయడం జరిగింది. బ్రహ్మాండంగా అత్యంత వైభవంగా ఈ పండగకి 14 గ్రామాల నుండి కాకుండా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. అమ్మవారి